సాధికారతతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన లక్సెట్టిపేట మండల కేంద్రంలోని ఓల్డ్ ఐకేపీ ఆఫీసులో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ని ప్రారంభించి స్వయం సహాయక మహిళా సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా తదితర అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి క్యాంటీన్స్, మిల్క్ పార్లర్స్, రైస్ మిల్స్ నిర్వహణ వంటి బాధ్యతల్ని అప్పజెప్పిందని, ఇందుకు గాను స్వయం సహాయక గ్రూపుల ద్వారా లోన్స్ తీసుకొని వ్యాపార రంగంలో కూడా రాణించాలని అన్నారు. క్యాంటీన్లో మంచి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తే కస్టమర్ ఆకర్షితులవుతారని, దీంతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో ఎవరు కూడా నిరక్షరాస్యులు ఉండకూడదని, కనీసం చదవడం, రాయడం, సంతకం చేయడం రావాలని, ఇందుకు గాను ఐకేపీసీసీలు, వివోఏలు గ్రామాల్లో వారిని గుర్తించి బాధ్యతాయుతంగా చదువు నేర్పివ్వాలని అన్నారు. చెన్నూరు, మంచిర్యాలలో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, మిల్క్ పార్లర్లు ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అడిషనల్ డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, మండల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ సరోజ, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఓ వెంకటరమణ, ఏపీఓ లక్ష్మి, సిసిలు లచ్చన్న, వసంతలక్ష్మి, సురేందర్, సుమలత, రాజమణి తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్ వస్తున్నాయి, దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్ లో సార్ట్ అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈసారి మాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫామ్ స్టిచింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి. దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో. దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మీ ఇప్పుడు డిఆర్డీ వారు కూడా చెప్పారు, ఎస్ఎస్జి గ్రూప్లో ఎవరికి లిటరసీ లేవు, ఇలిటరేట్గా ఉన్నారు, అక్షరాస్యత లేవు, వాళ్ళు ఖచ్చితంగా యాప్లో చెప్తారు. డిఆర్డీ గారి నుంచి, ఏపీఎం నుంచి మీకు వస్తుంది. ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది. దానికి కూడా మనము వాలంటీర్ నుంచి యాడ్ చేసేసి 2 ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. అండ్ వాళ్ళు కొంచెం రాయాలి, వాళ్ళు లిటరేట్గా లర్నర్స్ అండ్ వాలంటీర్. సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్ఎస్జిలో ఉన్నారు, ఎస్ఎస్జిలో ఉన్న 100% మెంబర్స్ లిటరేట్గా ఉండాలి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ అయింది, క్యాంటీన్ స్టార్ట్ అయింది మన మంచిర్యాల కలెక్టరేట్లో. క్యాంటీన్ మంచిగా చేస్తున్నారు. అంటే ఒకరోజు వాళ్ళకి చూశాను ఇది ఎంత ఆదాయం ఉన్నాయని. ఇట్స్ మంచిగా ఒక చిన్న హోటల్ కంటే మంచిగా ఉన్నాయి. సో ఐ హోప్ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా
ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడే టైంలో అదే చెప్పాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తే టెస్ట్ నుంచి అందరూ వచ్చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోవాలి.